హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎక్కడ చూసినా కేక్స్ డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈరోజు వీడియోలో డిఫరెంట్గా గులాబ్ జామ్ మిక్స్తో నేను కేక్ని చూపించబోతున్నాను. ఎప్పుడైనా మీకు కేక్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామున్ కలాకండ కలిపి తిన్నట్టుంటుంది ఈ టేస్ట్. మరి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు గులాబ్ జామ్ మిక్స్ని వేసుకోవాలి. అన్నీ ఒకదాంతోనే మెజర్ చేసుకుంటున్నాను. 1 కప్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను కదా, అలాగే 1 కప్ సూజీ రవ్వను తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా అది. అలాగే 3/4 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, పల్లి నూనె ఇలాంటివి యూస్ చేయకుండా. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మరికొద్దిగా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట సేపు. ఈలోపు మనం దేంట్లో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి నూనె కానీ నెయ్యి కానీ అలా అప్లై చేసుకొని దీంట్లోకి బటర్ పేపర్ని పెట్టుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేదంటే పొడి పిండిని జల్లుకోండి. అది కూడా వద్దు అనుకుంటే పిల్లల బుక్స్ ఉంటాయి కదా, అందులో ఒక వైట్ పేపర్ని తీసుకొని అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు పావు గంట అయిపోయింది కదా. ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయింది, పంచదార కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి పాలు కానీ వాటర్ కానీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే వెనిలా ఎసెన్స్ కానీ మీరు కావాలంటే ఇలాచీ అయినా కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ మొత్తం అయినా కూడా వేసుకొని దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీతో రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు పిండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం ముందుగా బటర్ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల ముందే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాని మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పెట్టుకొని మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది, ఎక్కడ అతుక్కోదు. చూసారా ఎంత చక్కగా డిమోల్డ్ అయిపోయిందో. అడుగు మాడిపోకుండా చాలా చక్కగా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన పంచదార కరిగించిన నీళ్ళను వేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే దీనిపైన వేసుకుంటే కేక్ మొత్తం ఈ పంచదార వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కేక్ కూడా తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా కేక్ మొత్తం షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. కేక్ పీస్ని ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు దానిపైన కూడా ఈ షుగర్ వాటర్ని వేసుకుంటే ఇంకా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కావాలంటే ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది జ్యూసీగా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.